ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము, దీర్ఘకాలిక ప్రయాణము, దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము, అలాగే కొట్లాట్లు కానీ, అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ, ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహం. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో, అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరం మీద, వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ, ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి, మోకాళ్ళకి, అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. ధనస్సు రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఈ 40 రోజులు కూడా మరి వీరి యొక్క పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజ భగవానుడు, ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయినటువంటి శనిగ్రహంతో వారిరువురి యొక్క మరి ప్రయాణము చతుర్థ స్థానమైనటువంటి మీనరాశిలో సంచారము ధనస్సు రాశి వారికి
కొంచెం గడ్డు కాలమనే చెప్పుకోవాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎన్నో వీరి ముందు పజిల్లాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావమే వీరిని 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు. ఆర్థిక పరిస్థితి ఏంటి, కొంతమంది విద్యార్థులకైతే విద్యపరంగా లోపభూయిష్టమేంటి, దాని తోడు అర్ధాష్టమ కుజుడు. మరి ధనుస్సు రాశి వారికి ఆ యొక్క భగవత్ స్వరూపాలలో హనుమంతుల వారే సర్వదా దిక్కు. అర్ధాష్టమ శనిలో హనుమంతుల వారిని ఏ విధంగా అయితే సేవిస్తున్నారో, ఆయన నియంత్రణలో కోపాన్ని కానీ, అనారోగ్య దుస్థితిని కానీ, ప్రమాదాలను కానీ నివృత్తి చేయగలిగే స్టామినా ఉన్నటువంటి దేవుడు ఎవరంటే హనుమంతుల వారు. కుజగ్రహాన్ని కూడా స్టెబిలిటీగా ఉంచగలుగుతాడు. కాబట్టి ఆయన ఒక్కడే మీకు సర్వదా ధనుస్సు రాశి వారికి దిక్కు. ఎందుకంటే ఈ 40 రోజులు కూడా ఈ కుజశనుల యొక్క చతుర్థ స్థాన ప్రయాణము, సంచార ప్రయాణము ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థల మీద పడుతుంది. సంతానపరమైనటువంటి విద్వేషాల్ని కలుగజేస్తుంది. కొంతమందికి అయితే గనక గర్భస్థిత స్త్రీమూర్తులకి మరి వారు అనుకున్నటువంటి వ్యవహారంలో గర్భాన్ని ధరించి ఉన్నప్పటికీ విచ్ఛిన్న దోషాల వలన, గర్భంలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్య ప్రకటిత దోషాల వలన వారు గర్భాన్ని కూడా త్యజించేటటువంటి పరిస్థితి కలుగుతుంది 40 రోజులు. ఎందుకంటే ఈ కుజగ్రహము స్త్రీమూర్తులకి పూర్తిగా పీరియడ్స్ని ఇవ్వటంలో మరి ఈ గ్రహమే అత్యంత బలమైనటువంటి గ్రహం. మరి శనితో కలిసి ఉండి ఆ వ్యవస్థని పాడు చేస్తూ నియంత్రణ లేకుండా స్త్రీలకి కాస్త ఇబ్బందులను కలుగజేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది ధనుస్సు రాశి వారి. అలాగే విద్యార్థులకైతే కనుక విద్య యందు సరైనటువంటి ప్రకాశితమైనటువంటి చదువుకోవాలనే ఆసక్తి తగ్గిపోవడం, లేకపోతే వారి యొక్క కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా సరే గతించడం ద్వారా వీరు ప్రయాణాన్ని ఆచరిస్తూ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ వెళ్ళలేక, సరైనటువంటి అటెండెన్స్ లేక కొంతమంది ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసము విద్యార్థులకి, ఎంతో మందికి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసేటటువంటి వారికి, ఆ విద్యని అభ్యసించడానికి విదేశాలకి ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి చేదు అనుభవాలు చాలా ఎదురవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మీకు మేధస్సు ఉంటుంది, చక్కటి పరిజ్ఞానం ఉంటుంది, మంచి వాక్ సంభాషణ చేస్తారు ధనుస్సు రాశి వారు, మంచిగా మాట్లాడే స్వభావం ఉంటుంది. కానీ శని చేత కుజుడు కలవడం చేత విద్యలో తీవ్రమైనటువంటి ప్రతిబంధకాలు, ఆటంకాలు, అలసత్వాలు, నిర్లక్ష్యము, అట్లాగే వీరి జ్ఞానం నశించి కొన్ని దుర్వ్యసనాలకి కూడా కొంతమంది బానిసయ్యే పరిస్థితి ధనుస్సు రాశి వారికి కనిపిస్తోంది. ఆ దుర్వ్యసనాల పరంగా ఎవరైనా సరే ఏదైనా వెహికల్స్ నడిపినా ప్రమాదాలకి దారి తీసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. మీకు ఏదైనా దుర్వ్యసనాల యందు అభీష్టం కలిగితే ప్రశాంతంగా గృహంలో గొడవ పెట్టుకునైనా సరే గృహంలో కూర్చొని మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోండి. అంతేగాని గ్రహస్థితి ఆల్రెడీ మిమ్మల్ని అన్కండిషనల్ చేస్తోంది, మీకున్న ఆలోచన శక్తి నశింపజేస్తోంది. ధనాన్ని ఏ విధంగా నష్టపరచాలో ఆ విధంగా ప్రమాదాల ద్వారా, వాహన ప్రమాదాల ద్వారా ధనుస్సు రాశి వారికి ధన నష్టము కలుగజేస్తోంది. ఆర్థిక పరంగా అప్పులు చేసేటటువంటి పరిస్థితిని కూడా కలుగజేస్తోంది. భార్యాభర్తల మధ్య మీకున్నటువంటి వైషమ్యకరమైనటువంటి విరోధ భావాలని కలగజేస్తూ, బంధువుల యొక్క ఆకస్మికంగా పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తుల వలన మీ మధ్య లేనిపోని అగచాట్లు, అవమానాలు, అనుమానాలు కలిగి గృహంలో అప్రశాంతత వాతావరణం కలుగజేస్తోంది. ముఖ్యంగా ఎవరైనా గృహ కట్టడాలు కానీ, లేకపోతే భూముల్ని కొనాలనుకున్నా, వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు కానీ, వ్యవసాయ భూములు ఉన్నటువంటి వారికి కానీ ఆర్థిక నష్టాలతో పాటుగా గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి.
జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా గండకాలం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, సిబిఐ వ్యవస్థలో పనిచేసేటటువంటి వారు, అట్లాగే కోల్ బిజినెస్ కానీ, ఐరన్ బిజినెస్లు కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించిన యాంత్రికమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది లేబర్, అంటే ఎవరైతే మెకానిజం చేస్తారో వారికి కానీ ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నాయి. మనసు ఎక్కడో పెట్టి ఆ యొక్క పనులు గనక చేసినట్లయితే మీకు శారీరకంగా కొన్ని అగ్ని సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే ధనుస్సు రాశి వారికి వాతావరణం మరి ఎఫెక్ట్ వలన, లేకపోతే ఉష్ణ సంబంధిత వ్యవహారం వలన కాస్త మోషన్స్, అనారోగ్య బాధలు, తీవ్రమయ్యేటటువంటి పరిస్థితులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిగారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా మీకు కాస్త ధన వ్యయము, సంతానపరమైనటువంటి మాట తీరు వలన కూడా మీలో కోపావేశాలు కలిగి హార్ట్ రిలేటెడ్ సంబంధిత ఇబ్బందులు కూడా మీరు పడటానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోర్టు సంబంధిత, అంటే భూములకి సంబంధించి, గృహాలకి సంబంధించి విషయాలలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తొలగిపోతాయి అనుకున్న సందర్భంలో మనకి మంచి రోజులు వస్తాయని తల్లిగారు ఆశించే లోపలే ఆ ఇంట్లో ధనుస్సు రాశి వారి కొంతమందికి మీరు సంపాదించిన సొమ్ము, అవసరమైతే కొన్ని గృహాలు, భూములు కూడా మరి కోర్టు వారు మీకు ఎగైనిస్ట్గా వారి యొక్క ఫలితాన్ని ఇవ్వడం ద్వారా కొన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ధనుస్సు రాశి వారికి కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు కొంచెం ఉద్యోగాలలో మార్పులు కలిగే అవకాశం ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, బంధువులతో సంబంధం కలిగినటువంటి కొన్ని విరోధ భావాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చదువు విషయంలో కానీ, ప్రయాణాల విషయాల్లో కానీ ధనుస్సు రాశి వారు కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళని అరవటం కానీ, తుచ్చంగా నీచంగా చూడటం కానీ ధనుస్సు రాశి వారు చేయకండి. దాని వలన మీకు కింద బేస్ కదిలిపోయి మీకున్న ఉద్యోగం కూడా తొలగిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆర్థిక నష్టాలతో మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ధనుస్సు రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరికీ ఇవే జరుగుతాయి అని మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి. ఎందుకంటే మనకి పుట్టినప్పుడు మనకి గోచారం కన్నా లగ్న బలం అని ఉంటుంది, లగ్నం ఉంటుంది. చంద్రుని బట్టి, నక్షత్రాన్ని బట్టి మనకి దశలు, అంతర్దశలు నిర్దేశితమై ప్రస్తుతము ఇప్పుడు ఈ గోచారం ఇలా ఉంది. మనకి దశలు, అంతర్దశలు ఇంకోలా ఉంటాయి. ఏదో గ్రహం పరిపాలిస్తుంది, ఏదో గ్రహం మనకి మంచి చేయడానికి చూస్తూ ఉంటుంది. కాబట్టి అది ఒక్కోసారి గృహాల్ని తెచ్చిపెడుతుంది, గృహ కట్టడాల్ని నిర్మింపజేసే ఆనందాన్ని ఇస్తుంది. కొంతమందికి ఉన్నతమైనటువంటి విద్యాపరంగా విదేశాలను ఇస్తుంది. కొంతమందికి ఉద్యోగంలో వెసులుబాటు కలుగుతుంది. రాదనుకున్న ఉద్యోగం వేరే వారి ద్వారా వీరికి సహాయం అందుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయతలు, కొంతమందికి జాతకంలో కనుక దశలు, అంతర్దశలు బాగుంటే ఇవన్నీ కూడా పక్కకి నెట్టేసి పూర్వజన్మ సుకృతం వలన వీరికి మంచి జరగడానికి అవకాశం. కొంతమందికి జాతకరీత్యా తల్లిగారి నుంచి ఆస్తులు వీరికి లభించి పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి చదువులకి, విదేశాలకి డబ్బు సమకూరే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకి గోచారము ఎంత బలమైందో, లగ్నము, దశలు, అంతర్దశలు గనక బలంగా ఉంటే ఈ దోషాలన్నీ కూడా ఒకంత కొంచెం తగ్గి మనకి అవి గొడుగులాగా రక్షిస్తాయి. కాబట్టి ఎవరైనా మెయిన్ ఈవెంట్స్ ఉంటాయండి, వివాహం, ఉద్యోగము, విద్య, ఆరోగ్యము, ఆర్థికము, కోర్టుల యొక్క సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఇట్లా ఏదైనా సరే ఎన్నో రకాల ఇబ్బందులు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్ని చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు మామూలుగా వారి యొక్క జన్మజాతకాన్ని పరీక్షింపజేసుకొని చక్కగా సరైన గురువు ద్వారా వారి యొక్క జన్మజాతకాన్ని చక్కగా తెలుసుకొని ఏ గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయి, ఏ విషయాలకి, ఆ గ్రహాలకి ఏ విధమైన శాంతులు చేసుకోవాలి, ఏ విధమైన అభిషేకాలు, హోమాలు చేసుకోవాలి, ఏ విధమైన దానాలు చేసుకోవాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. గోచారంలో ఓన్లీ దైవ స్తోత్రాలు మాత్రమే మిమ్మల్ని కాపాడుతాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు హనుమంతుడి వారి యొక్క, సుబ్రహ్మణ్యేశ్వర యొక్క ఆరాధన మిమ్మల్ని సర్వదా రక్షిస్తూనే ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను చెప్పినటువంటి కొన్ని రాశుల్లో ధనుస్సు రాశి వారు గుర్తుంచుకోండి, 40 రోజులు పీఠంలో విశేషంగా ఈ కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ వీరిద్దరి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారికి విశేషముగా నిత్యము మన్యసూక్త జప పారాయణము,
అట్లాగే స్వామివారికి హనుమాన్ చాలీసా యొక్క పారాయణం చేస్తూ మే 12వ తేదీ హనుమత్ జయంతి రోజున విశేషముగా నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితముగా సీతారామచంద్ర హోమంతో పాటుగా హనుమంతుల వారి యొక్క సహస్రనామ హోమాన్ని ఆచరిస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే 40 రోజుల యొక్క హనుమాన్ యొక్క కార్యక్రమంలో పూజలో పాల్గొని మీకున్నటువంటి కొన్ని దోషాలు తీసివేయడానికి ఇది చాలా ఉపకరిస్తుంది. కాబట్టి పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్.